సర్వభూత స్థితం యో మాం భజత్యే కష్టమాద్వితం. సర్వభూత స్థితం యో మాం భజత్యే కష్టమాద్వితం. సర్వదా వర్తమానేషు సయోగి మయి వర్తితం. సర్వదా మయోగి సమవర్తితం. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రపంచంలో కనిపించే ప్రతి మానవుని యొక్క దేహమునందు ఆత్మ ఉన్నది. ప్రతి మానవుని యందు కూడాను ఆత్మ ఉన్నది. In this world, every living creature, the human being, has got the spirit or the self, Atma. నీకు గోచరమయ్యేటువంటి యొక్క వ్యక్తుల యందు ఉన్నటువంటి ఆత్మనే నీ యందు కూడా ఉన్నది. The Atma present, the self present in everybody whom you come across, is verily same in you also. సర్వత్రా ఉన్న ఆత్మ, నీ యందు ఉన్నటువంటి ఆత్మ రెండు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు. He is a true seeker. If he understands that universal consciousness is present in his individual also. అతడు గృహస్థుడు కాని, వానప్రస్థుడు కాని, సన్యాసి కాని, బ్రహ్మచారి కాని ఎవరైనా సరియే మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినటువంటి వాడే కర్మలు చేసినా చేయకపోయినా నిరంతరం కూడాను దైవము అతని వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉండి కాపాడుతూ ఉంటాడు. Let him be celibate, householder, recluse or a renunciant, whether he does activity or not. If he understands the spirit of the self in him, that is the fulfillment in the spiritual path. భారతదేశము పుణ్యభూమి. Bharat is a meritorious land. ఈ భూమి పైన వీచేటువంటి గాలి సత్యస్వరూపమైనటువంటిది. The wind that blows across this land is a very personification of truth. ఈ భూమి పైన చెదిరిపోయే ధూళి అంతా కూడాను ధర్మస్వరూపంతో ఉంది. The dust of this holy land is all the embodiment of righteousness. ఈ ప్రపంచంలో ఈ భారతదేశం నందు సంచరించేటువంటి జలమంతా కూడాను ప్రేమ స్వరూపమై ఉన్నది. The water that flows across this land represents supreme love. ఈ భూమి యందు ఉద్భవించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను క్షమాశీలుడై ఉన్నాడు. Every individual personifies forbearance, forgiveness. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులు, గతులు, మతులు, సంస్థితులు కలిగినటువంటి దేశము మరెక్కడ కూడాను కనిపించటం లేదు. This is the position, this is the level, this is the altitude, this is the glory and the grandeur of this country, which you do not find anywhere all over the world. కనుకనే ఈ దేశమునందు ప్రాచీన పురుషులందరూ కూడాను దీన్ని స్వాగతం చేశాడు. It is for this reason the ancient sages and seers welcomed this sort of spirit of this land. ధర్మమే ధర్మానికి కంకణం కట్టారు. In fact, they have given the primary position, coronated the righteousness. నిజాయితీకి స్వాగతం చేశారు. They welcomed the individuality. ధర్మమునకు
అందలమెక్కించారు. The righteousness was given highest position of esteem. కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులను అనుభవించినటువంటి భారతదేశము ఈనాటి పరిస్థితిని యోచుకుంటే చాలా చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది. The heights and altitudes that Bharat reached in those days, when we compare with the present day, is rather most surprising. భారతదేశమునందు ఈ యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు వేలాది మంది ఉంటున్నారు. There are thousands of citizens of Bharat who have fully recognized this truth. అయితే ఇట్టి నిజాయితీని గుర్తించినటువంటి వ్యక్తులలో ఎంతమంది దైవత్వాన్ని పొందారు? Those who have recognized this individuality, integrity, how many of them could attain divinity? సర్వభూత స్థితం ఏమో భజత్సి కష్టమార్చిత. ప్రతి మానవుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ తనను తానే స్మరించుకుంటూ ఉంటుంటాడు. The self present in everyone thinks of itself, of its own self. అదే విధంగానే ఇతరుల యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ కూడాను ఒక్కటిగానే భావించి దాని యందు కూడాను ఇట్టి పరిస్థితిలో ఈ యొక్క పవిత్రత జరుగుతూనే ఉంటుంటాయి. Same thing happens with the spirit or the self present in everyone. భారతదేశంలో దైవాన్ని స్మరించని నాలుక, దానమివ్వని చెయ్యి ఎక్కడా కనిపించటం లేదు. In Bharat, you don't find anyone who would not stretch his hand in acts of charity, nor the tongue that would not ప్రతి speak truth. భారతీయుడు కూడాను దానం చేసిన హస్తమే. Everyone stretches his hands in acts of charity. ప్రతి భారతీయుని యొక్క హృదయము భగవత్ నామమును చింతించినటువంటి హృదయమే. The heart of every citizen of Bharat is full of God's name. కనుక ఈ భారతదేశం యొక్క మహత్తరమైన చరిత్రను గుర్తించుకోలేనటువంటి వారు మూర్ఖులని చెప్పవచ్చు. So we can declare he is a fool if he does not understand the mystery and the glory of this holy land. ఒకానొక సమయం లోపల వివేకానంద అమెరికాకు వెళ్ళాడు. At one time, Vivekananda visited America. అక్కడ వెళ్ళి ఉపనిషత్తులు, భగవద్గీతలు గండిగా చదివాడు. There he has gone through sacred texts like Upanishads and Gita. ఒక్కటి హృదయం నందు స్థిరం చేసుకున్నాడు. One thing got imprinted in his heart. సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుడు లేనటువంటి యొక్క స్థానము భారతదేశంలో లేనే లేదు. There is no place in Bharat where there is no divinity. ఎక్కడ చూసినా భగవంతుని యొక్క పాదముల యొక్క శబ్దమే వినిపిస్తూ ఉంటుంది. Everywhere we listen to the footsteps of God. ఎక్కడికి వెళ్ళినా భగవంతుని యొక్క నాదమే వినిపిస్తుంటారు. We listen to the melody of the divine song. ఏ హృదయంలో చూసినా కానీ దాని మోదమే అనుభవిస్తుంటాడు. Every heart experiences the echoes of the holy sound. అలాంటి భారతదేశమును నేను తిరిగి వెళ్ళి చూడాలి. He wanted to come back to Bharat once again with this understanding. ఇంతకు పూర్వము నేను ఈ భారతదేశం పైన కొంత అలక్ష్య భావాన్ని చూపాను. In fact, he felt that he neglected the spirit of Bharat earlier. ఇప్పుడు వెళ్ళి ప్రతి అణువునందు కూడాను భగవతత్వం కలదని చాటి చెప్పగలను. ఆ యొక్క మట్టిని కూడాను నా శిరస్సు పైన చల్లుకుంటాను. This time he wanted to come back to Bharat, experience divinity in every speck of the dust of Bharat. గంగా జలంలో ఉన్నటువంటి ప్రతి బింబం నందు కూడాను ప్రేమనే కదులుతూ ఉంటుండాలి. And he watched love just floating over the surface of the waters of Ganges. ఇట్టి భగవతత్వంతో నిండిన మునిగిన తేలిన ఒకటే ఇది భారతదేశం. Whether you get drown yourself in the spirit of spirituality, you will understand that Bharat is one. భారతదేశం నందు సత్య ధర్మములే పుట్టినిల్లు. Bharat is the center
of the twin principles of truth and righteousness. శాంతి అహింసలే ఈ భారతదేశమునకు మెట్టినిల్లు. In fact, this has been the center of glory for peace and non-violence. కనుకనే అట్టి భారతదేశం నందు లేనిది ఒక్కటి కూడాను లేదు. So, that which is not present here is nowhere else. ఎన్న భారతే తన్న భారత అనింది వేదం. The Veda says that which is not available భారతంలో here. లేనటువంటిది ఏ ప్రదేశంలో కూడా లేదు. That which is not present here is not available anywhere. కనుక సర్వము భారతదేశం నుండే ఉంటున్నది. And hence everything is present in Bharat. యావత్ ప్రపంచమంతా కూడాను మూటగట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉంచినట్టుగా కనిపిస్తుంది. It appears as though the entire world is bundled and the essence of the whole universe is present in Bharat. భారతీయులు ఇంతటి మహత్తరమైన శక్తి సామర్థ్యములను గుర్తించుకొనలేక వేరే దేశములకు వెళ్లి ఏమేమో చూచి వచ్చాము అనేటువంటి భ్రాంతితో కుమిలిపోతుంటారు. Without realizing the potentiality, the capacity and the uniqueness of Bharat, some people go abroad and return saying that they visited certain of the things which are భారతదేశంలో surprising. ఎక్కడ ఆత్మ నిగ్రహం ఉంటుందో అక్కడ ఏమాత్రం కూడా హింసలే జరగవు. Where there is self-control, there will be no violence. ఇలాంటి ఆత్మ నిగ్రహం కోసమని అనేక మంది తపిస్తూ వచ్చారు. Many did penance to achieve this self-control. ఇంటియే కాదు, Not only this, ఆత్మానంద నిమిత్తమై అనేక సాధనలు సలిపితూ వచ్చారు. they resorted to several of the spiritual practices to experience the bliss of the self. ఏమిటి ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్? What are these spiritual practices? సామాన్యమైనటువంటి మానవులకు శ్రవణం, For ordinary people listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, స్నేహం, friendship, ఆత్మ నివేదనం. self-surrender. ఇది సామాన్య మానవులకు సాధారణంగా భావించి ఈ సాధన సలుపుతూ వచ్చారు. These are the 9 paths of devotion adopted, followed by seekers. కానీ భారతీయ సంస్కృతి ఇవన్నీ సాధనలుగా పరిగణించలేదు. But the culture of Bharat has not considered any as the true one. నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము ఒక్కటే. The eternal truth is one. ఇందు అందును ఎందు వెతికిన అందందే కానవచ్చును ఒక్క సత్యం. The same truth is found here and there, anywhere you search for it. సత్యరూపము, It is truth. బ్రహ్మంబు, It's self. సత్యమయము. It's eternal. సత్యమే సర్వవేళలందు ప్రకాశించుచుండు. It is the truth that shines all the time. ఎందు వెతికిన అందే సత్యము కనిపించును. You find truth anywhere you search for it. ఎందు చూసిన అందే సత్యం వినిపించును. And you also listen to truth everywhere. సత్యము సర్వవేళయందు సర్వత్రా కూడాను నిండినటువంటిది The truth pervades the whole universe at all times. అని భారతీయ సంస్కృతి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని ఈ విధంగా గుర్తింపు చేసేది. This sacred truth has been experienced in Bharat. భారతీయుల యొక్క హృదయము విప్పి చూచిన క్షమనే వారి యొక్క హృదయం నందు కనిపిస్తుంది. The heart of every citizen of Bharat is full of forbearance, లేకుండా forgiveness. అనాది కాలం నుండి భారతదేశమునకు ఎన్నో ఇక్కట్లు కలిగినాయి, ఎన్నో బాధలు సంభవించాయి, ఎన్నో కష్టములు పెట్టారు. Bharat faced many problems, obstacles and difficulties in the past. కానీ దీనిని దేని కూడాను లెక్క చేయలేదు. In fact, it has emerged successfully. క్షమ సత్యము, Forbearance is truth. క్షమ వేదము, It is scripture. క్షమ సత్యము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వంబౌ, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ వేదంబు సర్వ ప్రాణులయందు.
Forbearance is present everywhere. Forbearance is truth. Forbearance is the scripture. Forbearance is non-violence. It is the bliss and compassion. కనుకనే భారతీయులు ఇంతకాలం జీవిస్తూ వచ్చారు. That's how Bharatiyas lived. క్షమనే వారి యొక్క ప్రాణము. This forgiveness is the very breath of life. క్షమనే వారి యొక్క శ్వాసము. And it is very breath. ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడాను క్షమతోనే నిండి ఉంటున్నవి. The inhalation and exhalation is full of this forbearance. ఇలాంటి భారతదేశము ఇన్ని ఇక్కట్లకు, ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకును గురి అయి ఏమాత్రము లెక్క చేయకుండా స్థిరంగా నిలిచి ఉన్నదంటే దీంట్లో ఉన్నటువంటి క్షమ బలమే. Bharat could emerge successfully in spite of obstacles and problems and losses because of this forgiveness or forbearance. క్షమ కలిగినటువంటి వానికి ఏ బాధలు ఏమీ కదిలించలేవు. The one with steadiness cannot be shaken by any difficulty. ఆ క్షమ లేనటువంటి వారిని ఈ బాధలు బంగారం వలె తిప్పుతూ ఉంటాయి. The one without this naturally becomes unsteady. క్షమ పైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని ఎవరేమి కదిలించినా గాని ఇది కదలదు, మెదలదు. The one who relies on forbearance cannot be shaken. He will never waver. కనుకనే భారతీయుల హృదయమునందు నిండి ఉన్నది క్షమనే. And so it is this forgiveness which is present in the heart of every Bharatiya. ఈ క్షమనే ఇంకొక రూపంలో ప్రేమ అని పిలుస్తూ వచ్చారు. The kshama, forbearance, in another form can also be called love. ఈ ప్రేమకు పర్యాయ పదము The synonym of love, prema, శాంతి అన్నారు. is peace, shanti. శాంతి అన్నా, క్షమ అన్నా, ప్రేమ అన్నా, మానవుడన్నా ఈ నాలుగింటికి ఒకే అర్థమే. All these words, the peace, the forbearance, love, they are all synonyms conveying the same meaning. And human, manava, convey the same meaning. కనుకనే మానవ అంటే ఉపనిషత్తులు యందు ప్రేమ అని దీనికి అర్థం. The very term manava, according to Upanishad, means love. ఇలాంటి ప్రేమతత్వం కలిగినటువంటి వాడే భారతీయుడు. You are a true Bharatiya if you have got the spirit of love. అట్టి భారతీయుల యొక్క తత్వమును ఈనాడు గుర్తించుకొనలేక ప్రాచీన భారతీయ సంస్కృతిని విస్మరించి లౌకికమైన, భౌతికమైన, తాత్కాలికమైనటువంటి యొక్క ఈ లౌకిక బాధలకు గురి అవుతున్నారు. The pristine glory, the culture of Bharat is totally forgotten today. We go by the modern comforts and conveniences and therefore we meet problems. క్షమనే నీవు ఒకసారి ప్రశ్నించు. Just question yourself. ఏ క్షమ? నీ క్షమ యొక్క శక్తి ఎంతవరకు ఉన్నది We can question the forbearance within us. What is your power? అని చెప్తే చెప్పడానికి సాధ్యం కాదనింది. And you get the reply. యతో వాచో నివర్తంతే అప్యాప్య మనసా సహా. There came the reply. It's beyond the comprehension వాక్కునకు కానీ, either by word మనసునకు కానీ, nor by the mind ఆకార చోదతులు కానీ or by form అందించడానికి వీలు కాదు అని. cannot be estimated. అంతటి పవిత్రమైనటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. That is the sacred culture of Bharat. ఈ సంస్కృతియే సర్వ దేశములకు కూడాను చాటుతూ వచ్చింది. The same culture, the sacred culture of Bharat is propagated అనాది కాలం worldwide. నుండి సర్వ దేశములకు కూడాను ఈ భారతీయ సంస్కృతి చాటటం చేతనే అన్ని దేశముల వారు కూడాను లోక సమస్త సుఖినో భవంతు అని ఆనందించారు. That has been the quintessence of the culture of Bharat, to pray for the welfare of the entire humanity. దీనిని స్మరించినటువంటి వారు సర్వత్రా కూడా సుఖంగానే ఉంటారు. Those that have this prayer, thinking of the welfare of everybody, will be peaceful, safe and secure. కనుకనే భారతీయ యొక్క సంస్కృతి యొక్క ప్రభావము, The effect of the culture of Bharat సర్వత్రా కూడా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని స్మరించటమే. is to feel and experience God everywhere. ఇలాంటి భారతీయ సంస్కృతిని విద్యార్థులు గుర్తించుకొనలేక అనేక రకములైనటువంటి యొక్క భౌతిక భాగ్యముల కోసమై The students are not able to recognize the value of the culture. అనేక రకములుగా పాటుపడుతున్నారు. They struggle hard for physical pleasures and prosperity. కాదు కాదు,
It shouldn't be so. భారతీయ సంస్కృతి కొన్ని పదములకు చిన్నవిగా ముట్టింపు చేస్తున్నాయి. And in fact, the culture of Bharat has indicated certain signs. ఓ భారతీయుడా, O Bharatiya, గాలి కంటే అతి వేగంగా పోయేటువంటిది ఏది? what is that runs faster than the wind? కొంతమంది ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను లైట్ అంటారు, Modern scientists say ఇంకా light. ఏమేమో చెప్తారు. They give different కానీ answers. దీనిని భారతీయ సంస్కృతి అంగీకరించలేదు. The culture of Bharat does not endorse it. అన్నింటికంటే వేగంగా పోయేటువంటిది, That which is fastest, అన్నింటికంటే అతి శీఘ్రంగా చేరేటువంటిది that which can reach very fast, మానవుని మనసే అన్నారు. is the human mind. ఇంకా ప్రపంచంలో అన్ని పదార్థముల కంటే బరువైనటువంటి పదార్థం ఏమిటి? What is the heaviest in this world? నవ్వుతూ నవ్వుతూ చెప్పింది. The culture of Bharat gave a smiling reply. కన్న తల్లియే అన్నింటికంటే బలమైనటువంటిది అని. In fact, physical mother is strongest and most powerful. తల్లికి మించినటువంటి బరువైనటువంటి వస్తువు ఈ జగత్తులో కనరాదు. There is no other one who has got that heaviness, the strength of that of mother. తల్లి యొక్క బలమే దేశం యొక్క బలము. The strength of the mother is the strength of the motherland. అందుకోసమనే భారతదేశము భారత మాత అని పిలుస్తూ వచ్చారు. Therefore, Bharat is Bharata Mata, motherland. మదర్ ల్యాండ్ అని పిలుస్తూ వచ్చారు, కానీ ఎందుకు ఫాదర్ ల్యాండ్ అని పిలిచకూడదు? We call this country motherland. Why not fatherland? లేదు, No. ఆ తల్లి యందు అంతటి పట్టుత్వం ఉంటున్నది. The strength lies with the mother. ఇంకా రెండవది, విదేశాలకు పోయినప్పుడు నిన్ను ఆప్యాయతగా గౌరవించి పలుకరించేటువంటిది ఎవరు అన్నారు. When you go abroad, who is the one who will talk to you with all the affection and respect? అది మన మాతృభాష అన్నారు. That is our mother tongue. ఇది నాదు మాతృదేశము, This is my motherland. ఇది నా ప్రియ మాతృభాష, This is my mother ఇది tongue. నా మతవంతు, This is my religion. చెదగొట్టి నుడువనేరని If he is not proud of బ్రతికిన that, పీనుగొకండు వస్తున్న కలడా. well, that amounts equal to a dead నన్ను body. ఎక్కడ పోయినప్పటికీ నన్ను పలకరించి నాతో ముచ్చట్లాడేటువంటిది నా యొక్క భాషనే. It's only my mother tongue that enables me to converse so freely with anybody whom I ఎక్కడికి come across. పోయినప్పటికీ కనిపించేటువంటిది నా యొక్క తల్లియే. Wherever I go, I would like to భర్త meet my మాటనే mother. నాకు కనిపిస్తుంది. I find my mother everywhere. ఇంకా అన్నిటికంటే వేగంగా పోయేటువంటిది That which is ఏదో ఈ fastest. ప్లేన్ ఆ ప్లేన్ ఆ ప్లేన్ అని అంటారు, అంత ప్లేన్లే All the planes are simply plain. కాదు, మనసే. It's the mind that's fastest. సర్వతః పాణిపాద ఆ మనసు. It's the mind that's spread everywhere. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, Mind. మోక్షం వరకు తీసుకెళ్తుంది ఈ మనసు. Mind is responsible for bondage and also liberation. ఇంకా దానికంటే ఇంకా ముందుకు పోయేటువంటిది ఏమిటి? What is that transcends that? కనుక ఇంత స్పీడ్ గా పోతుంది. Mind goes so fast. ఇలాంటి ఉపమానాలు భారతీయ సంస్కృతి యందు అనేకంగా కనిపిస్తూ వచ్చాయి. Such illustrations, examples we find infinite in the culture of Bharat. ఇంతియే కాదు, Not only this, ఇంకా విద్యార్థులు చక్కగా గుర్తించవలసినవి ఎన్నో ఉన్నాయి. students have got to know many more things. ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు అన్నారు. It is said there's nothing more than అదే that of క్షమ, love. That is forbearance, అదే శాంతము, that is peace, అదే ఒక విధమైనటువంటి వేదము. that is scripture. ఈ సత్యములకు ప్రేమకు ఉండినటువంటి ఒక డిఫరెన్స్ గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to make an effort to know the difference between truth and love. ఈ ప్రేమకు దుఃఖం అనేదే కనిపించదు. Love is beyond misery. ఎంతసేపు అయినప్పటికీ దీనికి నవ్విస్తూనే పోతుంది, కానీ దీనికి దుఃఖం ఏమాత్రం కనిపించదు. Love is always blissful, no trace of sadness. ఒకరిని నొప్పించదు, తాను నొప్పిపడదు. It won't hurt anybody nor get hurt in turn. నొప్పించక తాను ఒక తప్పించక తిరుగునట్టి ధన్యుడి ప్రేమ. And it's love which will never hurt nor get hurt, and thus escapes the two. ఒకరిని నొప్పించదు ఈ ప్రేమ, This love will not harm తాను anybody నొప్పిపడదు, nor get harmed, తప్పించక తిరుగుతుంది. and it transcends the two. ఈ విధమైనటువంటి యొక్క సమస్తకరమైనటువంటి శక్తి స్వరూపమే ఈ ప్రేమ. This love is all powerful. కనుకనే ప్రేమకు కోపం వస్తుంది అనుకుంటారు మీరు. Sometimes we may feel love also carry the tag of భగవంతుడు anger. నా పైన కోపంగా ఉంటున్నాడు అని అనుకుంటారు. Some people say that God is angry with me. భగవంతునికి కోపమే లేదు. There is no anger in God at all.
కోపం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈనాటి వరకు. God is just making an attempt to know what anger is. ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ, భగవంతునికి ద్వేషం అంటే అనుకున్నాం. People say God has hatred. ఈ ఎక్కడ ఉందని అన్ని వైపులా తిరిగి చూస్తున్నాడు. God is in search of this hatred where it is. ఎక్కడ చూసినా కనిపించటం లేదు. Nowhere it is noticed. కట్టకడబటికి Finally, చీకట్లో ఏమైనా ఉంటున్నాడు ఏమో ఈ ప్రేమ. maybe that it may be there in dark. అక్కడ కూడా లైట్ వేస్తూ పోయాడు. There also he moves about with his torch అక్కడ కూడా on. కనిపించలేదు. Is not noticed. కాబట్టి ప్రేమకు స్థానం లేనటువంటి స్థానమే లేదు. In fact, there's no place where there's no love. దాంతో ద్వేషం లేదు, There's no hatred. దాంతో అసూయ లేదు. There's no jealousy. ఆ ప్రేమకు ప్రేమనే సాటి. Love is love. That's all. Unequaled, unparalleled. ప్రేమ హృదయమే, And heart is the center. ప్రసన్నమైనటువంటి హృదయము. That which is so soft and tender. ప్రేమ హృదయమే, And the love is the heart. పరిపూర్ణమైనటువంటి ప్రేమ. The total love. ప్రేమనే, Love is love. అనంతమైన ప్రేమ, It is infinite. అద్వితీయమైన ప్రేమ, Non-dual. అమరత్వమైన ప్రేమ, Immortal. అమృతమైనటువంటి ప్రేమ. Nectarine. అట్టి ప్రేమను That love. ఎక్కడో ఉన్నది కనిపించడం లేదనుకోవటం చాలా పొరపాటు. It's a mistake if you think where it is that I am not able to notice it. నీవు తన యందున్నటువంటి ప్రేమను తాను గుర్తించుకోలేక బయట తట్టు తిరుగుతూ ఉన్నావు. You are not able to know the love within you, but you are in search of it కనుక outside. నీవు బయట చూస్తుంటే బయట ప్రేమ ఎక్కడ నీకు కనిపిస్తుంది? And so, how do you expect to find it outside? ఈ టవల్ను ఎక్కడ ఉంది అని చూస్తే, టవల్ ఉన్న దగ్గర చూస్తే తెలుస్తుంది, కానీ టవల్ లేని దగ్గర పోయి ఏది నా టవల్ అంటే ఎక్కడ కనిపిస్తుంది? You can find out the towel where it is dropped, not outside other spots. ఈ టవల్ అయినా ఒక చోట ఉండవచ్చును, ఒక చోట లేకుండా పోవచ్చు. This towel may be present at one place and కానీ may not. ప్రేమ లేని చోటే లేదు. But love is everywhere. సర్వత్రా నిండినటువంటిది ప్రేమని. It is all over. అలాంటి ప్రేమతత్వానికి కోపం ఎక్కడి నుంచి వస్తుంది? How do you expect anger? How do you expect the place for anger there in love? తన ఇష్టానికి విరుద్ధంగా చేసినప్పుడు ఒక విధమైన కోపం అని అనుకుంటారు. We think when something goes wrong with our likes and preferences, భగవంతునికి that ఇష్టం there is anger. విరుద్ధమైనటువంటిది ఏదీ లేదు జగత్తులో. In fact, there's nothing, no dislikes in the divinity. కాబట్టి తనకి ఇంక కోపం ఎట్లా వస్తుంది? How do you expect anger there? రావడానికి వీలేదు. No chance. ఎప్పుడు చూసినా గాని తన వెంట జంట ఇంట కంట ఉంటున్నాడు. And God is present with you, in you, above you, around Below you. you, around you. Above you, below you, around you. కనుక అట్టి ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించక, Without making an attempt to know love. ప్రేమ ఎక్కడో ఉన్నదనుకుంటే చాలా పొరపాటు. If you think that love is present it's somewhere else, భారతీయ it's a సంస్కృతి mistake. అంతయుకును ప్రేమమయమే. The entire culture of Bharat is full of love. దీని సంస్కృతిని ఏ విధంగా పూజించారు? How is it considered? సంస్కరింపబడటం చేతనే ఇది సంస్కృతి అయిపోయింది. That which is refined, polished, is Samskriti ఇది culture. ఒక సంస్కృతి వల్ల ఏర్పడింది. This cloth is because of this processing. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మొదలు How did you get it? ప్రత్తి నుంచి వచ్చింది. It's out of cotton. ప్రత్తిని దారం నుంచి తీసి And you get yarn out of it. దాని విత్తనం నుంచి వేరు చేసి, You separate it from the seed. ఆ ప్రత్తిని వేరు చేసి, And you separate the ఆ cotton. ప్రత్తిని దారంగా తీసి, And make threads out of it. దారాన్ని తిరిగి ఒక ఏకంలో వేసి, And then you just bring them ఇది together. ఒక వస్త్రంగా నేయటం చేత And make it into a ఇది ఒక cloth. వస్త్రం అయిపోయింది. So it is cloth now. ఇన్ని సంస్కారం చేయటం వల్లనే ఈ వస్త్రం ఒక రూపంగా ధరించింది. Because of this processing, refinement, you find this cloth now. ఇది ఒక వెండి తట్ట, And this is a silver plate. కానీ ఇది సిల్వర్ ప్లేట్ అని ఏ రీతిగా చెప్పగలవు? How can you say so? ఇది మొట్టమొదటి ఒక వెండి. It is silver. ఈ వెండిని ఒక కంసాలికి ఇచ్చి, And it's given to goldsmith. అతను దీన్ని బాగా కరగబెట్టి, And he'll melt it. ఆ కరగబెట్టి చాలా నిప్పు వేసి And he'll burn it. ఒక విధమైనటువంటి ఒక లిక్విడ్ గా చేశాడు. And he'll make it into a liquid form. లిక్విడ్ గా చేసి After that, ఒక అచ్చులో పోసి And it's put in a దీన్ని ఒక mold. తట్టుగా అట్టాడు. and then made into a plate. ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలు పెట్టిన తర్వాతే ఇది ఇప్పుడు ఉపయోగించుకునే తట్టగా రూపొందింది. After passing through different steps and stages, you have this plate that you make use of. కనుక ఒక వెండి తట్టగా తయారు కావాలంటే ఎన్ని విధముల సంస్కరింప చేయాలి?
So for silver to become a plate, it has got to be refined, polished, the process. అదే విధముగానే Similarly, సామాన్యమైన మానవుడు ordinary man, దైవ మానవుడిగా రూపొందాలంటే to become ఇతన్ని divine, ఎన్ని విధాల సంస్కరింపజేయాలి. he has got to be refined. ఆ సంస్కారంకు వీరు ఏమాత్రమో ప్రయత్నం చేయటం లేదు. You are not making an attempt to pass through the process. నేను మానవుడు, I am a human being. చక్కని నేను దైవం కావాలా అంటారు. I should instantaneously become divine. అవుతాడు. అయితే ఆ నమ్మకమైన నీలో ఉండాలి కదా. But do you have that strong faith like that? ఆ పూర్ణమైనటువంటి నమ్మకం నీ యందు ఉండాలి కదా. You should have the total faith in it. నమ్మకము లేక నమ్మిన వాని వలె తిరుగువానికి ఒక్క ప్రేమ కాదు. And you behave as if you have faith. In fact, you do not have. నమ్మినట్టుగా నటిస్తున్నాడు, You pretend so. కానీ నమ్మకం లేదు. And you have no faith in it. అలాంటి వానికి ఎట్ట కనిపిస్తుంది ఈ ప్రేమ? Then how do you expect him to experience love? ప్రేమ రూపము It's love form. బ్రహ్మము ప్రేమమయము. And God is love. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. It's only love to love. That is the principle. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. It is only connection, love to love. ప్రేమ ప్రేమతోనే సంధించాలి. And love to love connection only is possible. కనుకనే అట్టి ప్రేమ స్వరూపమే నిజమైనటువంటి సంస్కారం. That the form of love is the result of refinement, ఈనాడు culture. ప్రపంచంలో In this world today, దైవాన్ని గురించి about God, అనేక మంది అనేక విధమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు. many people have been experimenting and investigating. పరిశోధనలే కాదు, Not merely experimentation. సందేశం కూడా కొంత జరుగుతూ ఉండాలి. And we also find the message being passed on. ఆ మెసేజ్ ద్వారా మిస్సేజ్ గా మారిపోతుండాలి. Through that message we miss in this age. ఏంటి ఈ మెసేజ్? What is the message? నిజంగా దైవత్వాన్ని వెతకడం అంటే దీన్ని వెతకపోనక్కర్లేదు. You don't need to search for God. ఎందు చూచిన అందందే కలడు. You'll find him everywhere, wherever you want to. బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, Prahalada declared this at an engagement. ఇందు కలడు అందులేడని సందేహం వలదు. Never doubt that God is here and is not there. చక్రి సర్వోపగతుండు. That God is present everywhere. ఎందెందు వెతకి చూచిన అందందే కానబడను. Wherever you search for him, you will find him there. తన మనసులో అన్ని డౌట్స్ నింపుకొని With all the doubts in his mind, తద్వారా నాకు ఈ సత్యాన్ని కనిపించాలంటే ఎట్ట కనిపిస్తుంది? how do you expect him to find and experience truth? కనుకనే సత్యరూపము బ్రహ్మము. Therefore God is truth. దీనిపైన సందేహానికి అవకాశమే ఉండదు. Never doubt this. తప్పక నీవు ఆ సత్యంతో చూడు, With the truth you see, ఎదురు తక్షణమే కనిపిస్తాడు. you will find the manifestation right in front of you. కనుక So, భారతీయ సంస్కృతి the culture of Bharat, ఎంత ఉత్తమమైనటువంటిదో, How noble, ఎంత పవిత్రమైనటువంటిదో, how ఎంత sacred, దీర్ఘమైనటువంటిదో, how ఎంత long it is. దివ్యమైనటువంటిదో, ఎంత భవ్యమైనటువంటిదో it is so novel, unique and evergreen and fresh. విచారణ చేస్తే If you investigate and inquire, తప్పక విషయం స్వరూపకంగానే కనిపిస్తుంది. you will understand the essence of it manifesting in front of you. కానీ విచారణ చేస్తున్నారు, But we don't go that far. విరుద్ధమైనటువంటి విచారణ చేస్తున్నారు. We go in the reverse direction. దీన్ని ఒక్కొక్క సమయం లోపల This at one time, అనేక మంది సైంటిస్టులు అంతా కూడాను many scientists, ఈ దైవత్వాన్ని గురించి ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చారు. they went on conducting experiments on divinity. చూచి Having inquired, ఒకానొక సమయం లోపల at one time, చర్చిలు వచ్చి Churchill came, చెప్పాడు, he said, ఒరే పిచ్చివాడా, "Oh madman, దైవం ఎక్కడా దైవం ఎక్కడా నేను వెతుకుతున్నావు. you are in search of God everywhere. మొట్టమొదటి నీవెవరు, నీ ఎక్కడున్నావు నీవు తెలుసుకో. First know thyself. First know where you are. యు ఆర్ నాట్ కాంకర్డ్ విత్ గాడ్. You cannot find God everywhere. ఎక్కడ చూసినా కానీ యు హ్యావ్ కాంకర్డ్ ఇన్ గాడ్ ఇన్ సెల్ఫ్. First you conquer yourself, then you will be able to visualize God within. నీ ఎందే ఉంటున్నాడు. He is in you. ఇది తెలుసుకోలేక Without knowing this, ఎక్కడో దైవాన్ని అంతా వెతకడానికని అమెరికాకు పోతున్నాడు, జపాన్కి పోతున్నాడు, జర్మనీకి పోతున్నాడు, ఎక్కడికెక్కడ పోతున్నాడు. you are in vain search of God in places like Japan, America and so on. ఎక్కడా పోనక్కర్లేదు. You don't need to go anywhere. ఒక హాఫ్ ఇంచ్ కూడా లేదు హృదయాంతరానికి చేరు. Go within half an inch. అక్కడ నీకు కనిపిస్తాడు. There you find God. బయట దృష్టిని పెంచుకుంటూ లోపల స్వరూపాన్ని కనిపించాలంటే ఎట్ట కనిపిస్తుంది? Being totally exterior. నీవు How do you మొట్టమొదటి expect లోపల God? దృష్టిని నీవు పెంచుకో. Go within, లోపల స్వరూపం inward. నీ కంటికి కనిపిస్తుంది. Then you will see the true form there. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమనే నీ దైవము, Love is God. ప్రేమనే నీ యొక్క సర్వస్వము. Love is your property. ఈ ప్రేమత్వం లోపల నీవు ప్రేమ చేతనే పొందాలి. And you can acquire love through love only.
కనుకనే So, ఆ ప్రేమను నీవు ఏ రీతిగా చూడాలంటే, how are you to experience it? ప్రేమమయి రూపములో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే. In this barren land, spirits of love, let us sow the seeds of love with all the emotion of love. Let's have the rain of love and the rivers of love flow. ఒక్క ద్వాపర యుగమునందు మాత్రమే చక్కగా అర్థమైతూ వచ్చింది. The whole principle was understood in the Dwapara age. ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపించాడు. They could see Krishna everywhere. వారికి ఆ కృష్ణ రూపం వారికి చాలా ఇష్టము. Because they relished that form very much. ఎవరి రూపంను వారు ధరించి, ఎవరి రూపం వారు భ్రమించి, ఎవరి రూపం వారు చింతించినప్పుడు ఆ రూపం వారు సాక్షాత్కరిస్తుంది. God assumes the form of your choice and preference. కానీ కృష్ణుని గుర్తించుకోలేదు. But it's not possible for everybody to know Krishna. ఏదో యశోద కుమారుడు వీడు, They just take him as the son of ఏదో Yashoda. పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు, And he does all mischief. వీళ్ళింటి నుంచి తీసుకుపోతున్నాడు, వాళ్ళింటికి పెడుతున్నాడు వెన్న, వాళ్ళింటి నుంచి తెస్తున్నాడు, వీళ్ళింటికి పెడుతున్నాడు వెన్న. He goes on stealing butter and distributing. ఈ చీటింగ్ ఎందుకు చేయాలి కృష్ణుడు? Why this cheating? ఇది చీటింగ్ అనుకున్నారు. People thought it is cheating. కాదు కాదు, But it's not so. ఇందులో ఎంతయో రహస్యం ఉంటుండాలి. But there is secret behind it. ఏమిటిది వెన్న? It is butter. వెన్ననగా Butter meant పాలలోంచి బాగా మద్దన చేసి, when you churn milk మద్దన నుంచి తిరిగి దీనికి ఒక స్వరూపాన్ని ధరించి and then it takes a form ఇందులో పవిత్రమైనటువంటి ఒక వెన్నగా రూపొందింపజేశారు. and it takes the form of a butter. భగవంతుణ్ణి అనేక రూపంలో ఉన్నటువంటి వాడిని ఒక ఏకరూపకంగా తీయాలంటే ఈ రకమైనటువంటి మద్దన జరగాలి. This churning process is necessary to experience unity in diversity. ఆ యూనిటీలోనే డివినిటీ ఉంటుండాలి. There in that unity lies the divinity. చిన్న విషయం మీరు తీసుకోండి చక్కగా. Take a small illustration. పాలును పిండావు, And you have drawn milk. స్టవ్ పైన పెట్టావు, కాంచుతూ ఉన్నావు. You just kept it over the stove and heat it. కాంచుతూ ఉన్నప్పుడు And when it's so, పాలు పొంగినాయి. as you boil it, you find the milk rising ప్రక్కన up. ఉన్న నీటి తీసుకున్నావు, దాంట్లో చల్లినావు. And naturally, the milk level comes down. ఆ యొక్క పొంగినటువంటి పాలు చల్లారిపోయింది. And the boiling milk gets fast, comes down. అప్పుడు Then, ఏమిటి ఇది? what is this? పాల నుంచి ఎందుకు ఇది పొంగిపోయినాయి? How is it you find boiling my milk rising? పాలా ఓ ఇది ఎందుకు చల్లారినాదే అని అడిగితే How is it so calm now? అది చెప్తూ ఉండాలి. Then it tells now. ఇంతకాలము నేను నీటితో స్నేహం చేసుకున్నాను, So long we are in the company of ఈ water. అగ్ని సంస్కారం చేత నా స్నేహం వీడిపోయింది. Because of boiling process, we were separated. ఈ యొక్క పాల నుంచి నేను వీడిపోయాను, I am separated from milk. కనుకనే నేను ఇంకా ఏకాంతంగా నిలిచలేను I don't want to remain alone. అని అడుక్కు వెళ్ళిపోయాను. Therefore I subdued myself. ఎంత గొప్ప చూడండి. What sacrifice ఆ is it? సన్నిహితమైనటువంటి స్నేహము That- చల్లారడానికి ఇన్ని విధమైనటువంటి ఒక ఉపాయం చెప్పారు. And that has been the device given so as to bring down the level of the boiling milk to come to normal. కనుక దైవత్వము లోపల In divinity, ఇంతటి విషయం రహస్యాలంతా ఉన్నాయి. so many secrets are there. కృష్ణుని యొక్క చర్యల లోపల కూడాను వెన్న, In the actions of Krishna, the butter important. ఎక్కడికి వెళ్ళినా కూడాను దొంగతనం చేశాడనుకుంటున్నారు చాలా మంది. ఆ పదం చాలా చెడ్డది. People say Krishna has stolen butter. The word steal is very bad. దొంగతనం చేస్తే నోరంతా పూసుకొని వస్తాడా? And in fact, if you steal, do you expect Krishna to smear butter all over the face? లేదు లేదు. No. యశోదకే సందేహం కలిగింది. Yashoda doubted. కృష్ణ Krishna, నోరంతా వెన్న వాసన, how is it I smell butter? ఊరంతయు ఆగడంబు, The whole neighborhood knows it. ఒకటే రద్దు, And we find a complaint. నోరంత లేవు బాలా, You're so young and నీ small. నుంచి ఇంత అల్లరి జరుగుతుండదా? Why so much of mischief? ఏమిటి ఇది మిచ్చి? What's all this? మన ఇంటిలో వెన్న లేదా? Don't we have butter? in అడిగిన home? నేను పెట్టనా? If you ask, don't I serve you? కానీ ఎందుకు ఇంటింటికి పోయి నువ్వు వెన్న తీసుకుంటున్నావు? Then why do you go to the neighborhood and steal? చెప్పాడు. And he said, అమ్మా, Mother, మన ఇంటిలో వెన్న లేదని కాదు, not that we don't have. కానీ But- వెన్ననగా హృదయమే దీనికి పేరు. Butter means the heart. అది ఇతరుల హృదయాల లోపల
అది మరింత పవిత్రంగా ఉంటుంటాయి. In the hearts, it is full. ఇంటిలో ఉన్న వెన్న కొంతవరకును ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. Butter at home may be different. బయట వారి వెన్న చాలా పరిశుద్ధంగా ఉంటుంది. And the butter outside is very pure. అంతేకాదు, Not only this. దానికి పవిత్రమైనటువంటి యొక్క వాసన కూడా ఉంటుంది. And it has got very good smell too. కనుక So నాయన నీవు బయట దీనికంతా నీవు వెళ్ళొద్దు. mother started telling, don't go outside. నీకు కావలసిన వెన్న నా ఇంటిలోనే ఉండాలి, పెడతాను నేను Whatever you want, I will serve you at home. అని చెప్తే అక్కర్లేదు నాకు. And when mother said, Krishna said, I don't want. ఇంటింటి వెన్ననే నాకు గొప్ప వెన్నగా కనిపిస్తుంది. In fact, I relish the butter of others. దీనికి నేను దొంగతనం చేయలేదు. Not that I steal. వారిని ప్రత్యక్షంగా అడిగి దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టే తీసుకుంటున్నాను. In fact, I collect butter as they watch me. దీనిని doing. పురస్కరించుకొని అందరి కూడా భక్తులు కూడాను బడా చిట్ట చోర బృందావన సంచార, ఓ చిట్ట చోరుడా అంటారు. Devotees also sing the name of God, telling that you are a big thief. You steal our heart. ఈ విధంగా చెప్తే కృష్ణుడు చాలా ఆనందించేటువంటి వాడట. When we call him a big thief, Krishna is very happy. ఎవరినైనా పోయి అరే దొంగ అని అడిగితే ఎవరా నేను దొంగనా అని పోట్లాటకు వస్తాడు. If you say anybody you are a thief, well, he'll certainly fight with you. కానీ కృష్ణుణ్ణి దొంగ అని పిలిస్తే అతి కాదు, గట్టిగా పిలిచాలా. And you- బడా చిట్ట చోర బృందావన సంచార, You say full-throated, you are a big thief, oh నీవు Krishna. చోరుడు You are a big thief. అని ఎంత పాటలుగా చేసి గానంగాను తాళంగా వేసుకుంటూ ఎంత ఆనందంగా పాడతారు. If you sing loud and according to tune and the beat, Krishna will be very happy. కనుక భగవంతునికి చోరుడు అనగా చిత్త చోరుడు. Meaning, God robs, steals your heart. అందరి హృదయం లోపల కూడా ప్రకాశించేవాడు. And God is present in everyone's heart. ఆ హృదయంలో ఉన్నటువంటి వెన్ననే చిత్తంగా ఉంటుంటాది. And that very butter is the heart. కనుక అట్టి హృదయాన్ని అపహరించేటువంటి వాడు కృష్ణుడు అన్నారు. It's only Krishna who steals that heart of love. దైవత్వంలో ఆ పేర్లు ఎందుకుడను ఎంతో రహస్యాలంతా ఉంటాయి. There are so many secrets in these words. కృష్ణీతి కృష్ణ అన్నారు, Krishniti Krishnaha. కృష్ణీతి కృష్ణ అన్నాడు, Krishniti Krishnaha. కృష్ణీతి కృష్ణ అన్నాడు. Krishniti Krishnaha. కృష్ణీతి కృష్ణ అంటే కృషి అనగా సేద్యం చేసేటువంటి వాడు కృష్ణుడు. Krishi means the agriculturist, the farmer who tills your land, plows your land. కృష్ణీతి కృష్ణ ఆనందించేటువంటి వాడు కృష్ణుడు. The one who is in blissful state. కృష్ణీతి కృష్ణ దాన్ని పెట్టి సంతోషపడేటువంటి వాడు కృష్ణుడు. And he serves you and he feels so happy about it. కనుక ఈ పేర్లలో కూడా ఎంతో అంతరార్థాలంతా ఉన్నాయి. This nomenclature also హృదయం carries అనేటువంటి lot భూమిని of దున్ని, meaning. హృదయ భూమిని దున్ని The land of human heart has to be plowed ప్రేమ అనేటువంటి పెరుగును వేసి and this love has to be sown హృదయ క్షీరం అనేటువంటి యొక్క హృదయాన్ని and the human heart పెరుగుగా చేస్తూ వచ్చి, and it has to be curdled. అనగా పెరుగు చేయాలంటే పెరుగే వెయ్యాలి. In order to curdle it, you have to put some curd there. కనుక ప్రేమ స్వరూపుని పొందాలనుకుంటే ప్రేమ చేతనే పొందాలి. You can attain God, who is love, through love only. కనుక ప్రేమ చేతనే భగవంతుడు చిక్కుతాడు. You can attain God only through love. ఇటువంటి భారతీయ సంస్కృతి ఇంకా ఎంతనో రహస్యంగా ఉంటుంటది. There are so many secrets in the culture of Bharat. విద్యార్థులారా, Students. కల్చర్ అండ్ ఇది పెట్టారు మన And we have got this summer course in Indian culture and spirituality. స్పిరిచువాలిటీ అంటే గాని కల్చర్ అంటే గాని భేదం లేదు. There is no difference between culture and spirituality. ఈ స్పిరిచువాలిటీ లోపలనే కల్చర్ అది ఒక పద్ధతి సంస్కృతి అని. In the spirituality, there is culture behind. దాన్ని సంస్కరింపజేసినటువంటి సంస్కృతి. And it that which refines you. బంగారు మన చేతిలో ఉంటుండాలి. When you have gold on hand, కంసాలకి ఇచ్చేటప్పటికే When you give వాడికి gold ఒక smith, గాజు చేయమని చెప్పి ఇచ్చావు. you want him to make bangles. దాన్ని వాడు అగ్నిలో వేసి And he'll put it in సాగ fire. వెరికి He'll burn it. చుట్టుతో కొట్టి And he'll hammer it. సాగ వెరికి And then he'll stretch it further. అనేక కటింగులు చేసి And he cuts it ఇంత చేసి repeatedly. కట్టగడిపటికి మూడో దినమే గాజు అనేటువంటి దాన్ని స్వయంగా తీసుకుని వచ్చి On ఇస్తాడు. third day, he will make a beautiful bangle and give it to you. ఈ బ్యాంగిల్ కావడానికి ఎంత సంస్కరింపజేయాలి. How much of processing it has been through. మన భూమిలో పండినటువంటి పంట, The harvest we have. ఆ The పంట crop. ప్యాడీ పంట వచ్చింది. We have got paddy, for example. దాన్నంతా ఇంటికి తీసుకొని వచ్చాము, We bring it home. రూమ్ లో సంచుల్లో వేశాము. And all the bags are kept. కానీ అట్లనే మనం తింటామా? But do you eat paddy straight away? లేదే. No.
దాన్ని దంచి and it has to be, పొట్టును వేరు చేసి husk has to be separated. ఆ పేరినటువంటి బియ్యాన్ని The rice నీళ్లలో పెట్టి and has to be, ఉడకబెట్టి it has to boil with అన్నంగా water చేసి and then తదుపరి it, దాన్ని భుజిస్తున్నాము. and that food is only partaken. పుట్టింది పుట్టినట్టుగానే అనుభవించడానికి వీలు కాదు. It's not possible to eat paddy straight away. సంస్కరింపబడిన తర్వాతే దాన్ని అనుభవించవచ్చు. It is only after the process of cooking, then only you can eat. కనుకనే విద్యార్థులారా, So students, మీరు పుట్టిన తక్షణమే మీరు ఇన్ని విద్యలు నేర్చలేదు. you have not picked up all this knowledge learned at time of birth. క్రమక్రమేణ ABCD అని దిద్దుకొని You begin with alphabets దాని నోటితో పలుక్కొని and you start spelling, రాసుకొని repeating and తిరిగి writing. ABCD రాసి You write the letters దాన్ని ఒక స్పెల్లింగ్ గా కట్టి and ఆ స్పెల్లింగ్ తిరిగి వర్డ్స్ లో చేర్చి you pick up the spelling and అంతా words. జరిగిన తర్వాతనే నీవు దాన్ని చదవగలుగుతున్నావు. Finally you will be able to read the whole sentence. కనుక So, దానికి ఈ యొక్క సంస్కృతి అంతా ఇట్లా ఉన్నాయి. for that this culture is essential కరిగించాలి, and it has melted దానికి మెల్ట్ చేసి దాన్ని ఒక ప్రింట్లో వెయ్యాలి, and it has to be processed. సుత్తితో కొట్టాలి, It must be hammered సాగ బెరకాలి, and it must be stretched షైనింగ్ వెయ్యాలి, and it must be దానికి పాలిష్ polished. అప్పుడే దీనికి ఒక చక్కని అందం వచ్చేస్తుంది. Then it shines brilliantly. అందువల్లనే అందం రావాలంటే ఎంతో గొప్ప పని చేయాలి. So as to be beautiful, you have to pass through different steps. ఒకనొక సమయం లోపల రావణునికి కోపం వచ్చిందట. At one time Ravana was very angry. కోపం వచ్చి In that fury, భరించుకోలేకపోయాడు. he could not bear control. ఈశ్వరుని దగ్గరికి పోయి, Went to Ishvara. ఈశ్వరా, Ishvara, నీకెంత భేదము, ఎంత భేదము, భేదము, డిఫరెన్స్, what's the difference? నీకు ఎంత సంకుచితమైన బుద్ధి, Oh, how narrow-minded you are. అందము చందము ఆ లావణ్యము ఆడువారికే ఒసగి ఈ మగవారిని తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి? How is it you made ladies so beautiful and just made man a log of wood? Why? Why this difference? That's the question. అందము చందము ఆ లావణ్యము That's the beauty. ఆడవారికే ఇచ్చి All that beauty is given to women only. ఈ మగవారిని And you made man. తుమ్మమొద్దుగా చేసిన Made a కారణమేమి? log of wood. Not at all presentable. Why? అప్పుడు నవ్వాడట Then Brahma ఈశ్వరుడు, smiled and his పిచ్చివాడా, Then Ishvara అందం అంటే ఏమిటో నీకు తెలియకోకుండా పోవటం వల్ల ఈ విధంగా పోలికలు చేస్తున్నావు నీవు. Then he said, because you don't know what beauty is, you are comparing like that. తిరిగి ఈశ్వరుడు జవాబు ఇచ్చాడట, Then Ishvara gave another ఆ reply. మగవారి సుంపుల సొగసు ఆడవారికేది, That kind of beauty among men is ఆ not మొగ noticed among women. నెమలి పింఛము సొగసు ఆడు నెమలికేది, The beauty of male peacock is not noticed there among females. ఆబోతులయ మూపు చందము ఆవులకుని ఏది And you also find an ox that's male that's more beautiful than the cow. అడిగేటప్పటికి నోరు మూసుకున్నాడట. And then he kept his mouth shut. ఎంత అందమైనటువంటి ఇది నెమలి, Male peacock. దాని యొక్క అందము ఆడు నెమలికి వచ్చిందే, And that beauty is not noticed among the females. ఆబోతుల యొక్క గోపురం యొక్క అందము ఆవులకు It's వచ్చిందా? the ox that has got the beauty లేదు. more than the cow. కాబట్టి దేనికి ఎక్కడెక్కడ అందం ఇవ్వాలో అక్కడ ఇస్తుంటాను. So God makes look beautiful to certain categories of అందం his soul. అనేటువంటిది నా హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది. Beauty comes out of my own heart. నా హృదయమే అందమైనటువంటిది, My heart is beautiful. నేనే అందమైనటువంటి వాడను. I am beautiful, handsome. కనుక నా అందానికి తగినట్టుగా ఆనందాన్ని ఇస్తుంటాను. Therefore I give bliss appropriate మీరు to you. వికారులైనటువంటి వారి కాబట్టి మీకు వికారమే అందంగా కనిపిస్తుంది. As you are ugly, you notice only ugliness everywhere. రామాయణంలో చెప్పినారు, In Ramayana it is said, ఒకనొక సమయం లోపల at one time, శూర్పణఖ Surpanaka, అందంగా ఉన్నాను నేనని రాముల దగ్గరికి వచ్చిందట. she came to Rama thinking that she is very, very beautiful, రామ, extremely beautiful. నా యొక్క అందం ఈ సీతకుందా? Do you think, Rama, that Sita is that beautiful as I am? కేవలం డొక్కబోలినటువంటిది యొక్క సీత. Sita is so weak, that's all. నేను ఎంత అందంగా ఉన్నాను I చూడు. am very beautiful, watch me. అప్పుడు నవ్వుకున్నారట రామలక్ష్మణులు. And Rama Lakshmana smiled. ఎవరెవరి అందం వారికి అందంగా కనిపిస్తుంది, Each one considers himself handsome. కానీ అందంగా ఉన్నది వికారంగా కనిపిస్తుంది You may feel handsome, but it's not so to others. అని అనుకొని ఇంకా ఆమెతో తర్కం పెట్టుకుంటే మంచిది కాదని వెళ్లి రామని చెప్పారు. ఏదో. నీ అంతే అందమైనటువంటి వాళ్ళు మేము కాదు అనుకుని నీవు అందమైనటువంటి వాళ్ళని చేసుకోమ్మా అని పంపించారట. They found that there's no use in arguing further. They said, since you are so beautiful and we are not that beautiful as ఈ విధంగా you, జగత్తులో so కూడా better you go to someone. అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క మాటల చేత దైవత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంటారు.
Like this, people go on criticizing, commenting. విమర్శించడం సులభం కానీ It's quite దాన్ని easy to విచారించడం comment. చాలా కష్టము. Easy to comment, but difficult to inquire. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భారతీయ సంస్కృతి అనేటువంటిది The culture of Bharat, ఒక్కొక్క పదమునందు కూడాను each ఒక్కొక్క word, అందము, ఒక ఆనందము చెలరేగుతూ ఉంటాది. each word has got andamu beauty, anandamu bliss. ఆనందం లేని అందము, అందం లేని ఆనందము ఎక్కడికి ఎక్కుతుంది? How can you expect bliss without beauty? How can you expect అందమే beauty without ఆనందం, ఆనందమే ఈశ్వర మకరందం. bliss? Beauty is bliss, bliss is beauty. అందమే ఆనందం, ఆనందమే ఈశ్వర మకరందం. Swami. This beauty is bliss, and this bliss is the nectar to Ishvara. కనుకనే ఆ ఈశ్వర యొక్క తత్వం అనేటువంటిది ఈ విధంగా ఉంటాడు This is the nature of Ishvara. అని కొన్ని రకమైనటువంటి గ్రంథములు ముందు మీకు చెప్తూ ఉంటాది. And that has been said in certain, mentioned in certain scriptures. భారతీయ సంస్కృతిని మీరు చాలా శ్రద్ధాభక్తితో చదవండి. Go through the culture of ఏ our మతములకు scriptures. భేదం లేదు దీంట్లో. In fact, there's nothing to do with the అన్ని religion. మతములు ఏకమైనటువంటివి, All religions are one. అన్ని రూపములు ఏకమైనటువంటివి. All forms are one. మనం నిన్న చెప్పాను, ఈ దేహానికి చచ్చిన తర్వాత ఎంతో గొప్పగా చేస్తుంటారు. And people praise after the demise. దేనికోసం చేస్తున్నారంటే, Why? మహమ్మదన్స్ అడిగితే వాళ్ళు చెప్పారు, If you ask Muhammadans, they said, అయ్యా Sir, ఈ దేహం లోపల పూర్వమంతా ఉండినటువంటి ఆత్మతత్వము చాలా అందమైనటువంటిది, విలువైనటువంటిది. earlier the spirit of the self there in this body is highly valuable and so beautiful. ఇప్పుడు ఆ అందమైనటువంటి ఆత్మ జీవించినటువంటిది కనుకనే ఈ దేహానికి మేము నమస్కరిస్తున్నాం అన్నారు. Since that beautiful spirit of self is over there in the body, we salute it. దాన్ని కూడా కొంతసేపు మోసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. We also carry this body to certain distance. అదే రీతిగా క్రిస్టియన్స్ కూడాను So also Christians. ఈ యొక్క అందమైనటువంటి ఆత్మ ఈ దేహంలో పూర్వం ఉండినప్పుడు మేము లక్ష్యం చేయలేదు. In fact, we did not cognize, notice the self in the ఈనాడు body. ఈ దేహాన్ని వదిలిపెట్టిపోవటం చేత దానికి మేము గౌరవం ఇస్తున్నాం Since the self has lost this body, we respect it now. అని దానికి గౌరవాన్ని ఇస్తూ So they revere. అనేక రకమైనటువంటి యొక్క పూజలు చేస్తూ They వచ్చారు. also start respecting it in different ప్రతి ways. మతం నందు కూడాను In every religion, ఈ దేహమునకు గౌరవం ఇచ్చేటువంటి ఒక స్వభావం ఉంటుండాలి. there is also this kind of ritual of respecting the body. కాబట్టి మనం ఎప్పుడు కూడాను దేహానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. We have to respect the body. దేహమనగా ఏమిటి? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. Body is the temple of God, and God is the indweller in this body. కనుక ఈ దేహము ఒక పవిత్రమైనటువంటి యొక్క మందిరము. Therefore, body is a sacred temple. ఈ మందిరం చేత మనం ఒక మందిరంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దర్శించాలి. In this temple, we should see the manifestation, that's the divine. ఇలాంటి ప్రాచీన సంస్కృతిని అంతా కూడాను మీకు బోధించే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాసులన్నీ ప్రారంభించాము. Summer classes are held to teach you this ancient culture. ఇంతియే కాకుండా Not only this, మన నిత్య జీవితంలో కూడాను in our daily life, మనం దురభ్యాసమును దూరం చేసి we have to give up our bad habits, సదభ్యాసమును అభివృద్ధి పరిచి cultivate good habits, దీన్ని ఒక సంస్కృతిగా మారుస్తూ and then transform it. ఈ సంస్కారాన్ని మీ యొక్క జీవిత పరమావధిగా విధించుకోమన్నారు. And this transformation should stay with us throughout our life. కనుక సంస్కారమును పెంచుకోవటం చాలా గొప్ప. To be cultured is a valuable thing. చదువుకున్నంత మాత్రం వాడు తన విద్యార్థి కాదు. Mere knowledge will not make you educated. సంస్కారమే లేకపోతే అది చదివే కాదు. Without culture, you cannot call yourself literate or educated. కనుకనే చదువుకు సంస్కారం కూడా చేరాలి. So culture is essential for every educated man. అందుకోసమని ప్రతి సంవత్సరం కూడాను హాలిడేస్ వచ్చినప్పుడు ఇండకు పోయి పిచ్చి పిచ్చి ఆటలు, పిచ్చి పిచ్చి బొమ్మలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండే నిమిత్తమై ఈ సంస్కారంతో కూడినటువంటి ఒక దీనిని మీకు నిరూపించి తద్వారా మీ మనసులు మార్చే నిమిత్తమై ఈ సంస్కారాలు పెట్టాము. During vacation, there is every chance of wasting your time, indulging in vain gossip, watching others' different films and so on, in order to see the time is spent in a useful way. Certain teachings on culture is given to you. భవ భయ హరణ వందిత చరణ భవ భయ వందిత చరణ భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ వందిత చరణ జయ రాధ జయ మాధవ
మంగళకరణ కలిమల దహన మంగళకరణ కలిమల దహన మంగళకరణ కలిమల దహన మంగళకరణ కలిమల దహన నారాయణ కేశవ హరి నారాయణ కేశవ జయ రాఘ జయ మాధవ గౌరీ జయ రాఘ జయ మాధవ గౌరీ భవ భయ హరణ వందిత చరణ హరణ వందిత చరణ భవ భయ హరణ వందిత చరణ హరణ వందిత చరణ జయ రాఘ జయ మాధవ గౌరీ జయ రాఘ జయ మాధవ గౌరీ జయ రాఘ జయ మాధవ జయ రాఘ జయ మాధవ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 సాయినాథ సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం శివశరణ సుబ్రహ్మణ్యం శివశరణ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ 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 సుబ్రహ్మణ్యం 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 సాయినాథ సుబ్రహ్మణ్యం. ఈ సామూహిక భజన గురునానక్ మొట్టమొదట ప్రారంభించాడు. Community singing is commenced by Guru Nanak. ఈ యొక్క అనేక కంఠములు చేరి ఏకకంఠంగా భావించాలంటే ఇది సామూహిక భజన అన్నారు. Singing in perfect harmony is Samuhika Bhajan. గురునానక్ చాలా భజన ఇష్టము. Guru Nanak liked this bhajan very much. ఆయన దీనిని ప్రారంభించి దేశానికంతా అందించాడు. He started it and propagated it. కనుకనే అటువంటి మహనీయులంతా కూడాను భారతదేశంలో అనేక రకములుగా ఉద్భవించి అనేక రకములుగా వర్ణించి అనేక రకములుగా బోధించి అనేక రకములుగా విచారణ జరుపుతూ వచ్చారు. In fact, this has been the birthplace for many of the noble souls who propagated and publicized the principle of Samuhika Sankirtan. అందరూ చేరి ఒక్క కంఠంగా వచ్చినారంటే ఎంత ఆనందం వస్తుంది. When we all sing together harmoniously, it will be so beautiful. యూనిటీ ఇన్ డైవర్సిటీ అని. That is unity in diversity. ఆ యూనిటీ డైవర్సిటీ లోపల మనం దిగాలి. And we should get into that field and అది ఏ experience unity. నిజమైనటువంటి యొక్క ఆనందము. And there lies the true bliss. కనుక అట్టి ఆనందమైనటువంటి భజనను అందరూ ఏకంగా చేరి ఇంటిలో ఒక 10 మంది ఉంటే 10 మందితో పాటైనా ఈ భజన చేసుకుంటుంటే ఎంతనో ఆనందం కలుగుతుంది. We have to experience this blissful bhajans at every home, at every residence. Sing together.